ఫ్రెండ్స్, ఎపిసోడ్ 1 స్టార్ట్ చేయబోయే ముందు అసలు మహాభారతంలో ఉన్న పర్వాల గురించి మరియు వాటి నుంచి నేర్చుకోవాల్సిన నీతి గురించి మనం తెలుసుకుందాం. వెల్కమ్ టు కిరణ్స్ ఫ్యాక్టోపీడియా. మహాభారతంలో మొత్తం 18 పర్వాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఆది పర్వం కౌరవ పాండవుల జననం మరియు విద్యాభ్యాసం. ఈ పర్వం ద్వారా మనం నేర్చుకోవాల్సింది పుట్టుక కంటే గుణమే ముఖ్యం, అలాగే అసూయ ఎంతటి మనిషినైనా పతనం చేస్తుంది అని. సభాపర్వం మైసభలో జూదం మరియు ద్రౌపది వస్త్రాపహరణం. ఈ పర్వం ద్వారా మనం నేర్చుకోవాల్సింది వ్యసనాలకు దూరంగా ఉండాలి, అలాగే అహంకారం వినాశనానికి దారితీస్తుంది అని. అరణ్య పర్వం పాండవుల 12 ఏళ్ల వనవాసం. ఈ పర్వం ద్వారా మనం నేర్చుకోవాల్సింది కష్టకాలంలో ఓపిక పట్టాలి, అలాగే కష్టాలు మనల్ని రేపటి విజయానికి సిద్ధం చేస్తాయి అని. విరాట పర్వం పాండవుల 1 ఏడాది అజ్ఞాతవాసం. ఈ పర్వం ద్వారా మనం నేర్చుకోవాల్సింది సమయం కలిసి రానప్పుడు అనుకువగా ఉండి సరైన సమయం కోసం వేచి చూడాలి అని. ఉద్యోగ పర్వం రాయబారాలు మరియు యుద్ధ సన్నాహాలు. ఈ పర్వం ద్వారా మనం నేర్చుకోవాల్సింది యుద్ధం కంటే శాంతి మేలు, అలాగే ఎప్పుడూ ధర్మం వైపు నిలబడాలి అని. భీష్మ పర్వం యుద్ధం మొదలు మరియు భగవద్గీత బోధన. ఈ పర్వం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఫలితాన్ని ఆశించకుండా నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చు అని. ద్రోణ పర్వం ద్రోణాచార్యుడి నాయకత్వంలో యుద్ధం, అలాగే అభిమన్యుడి మరణం. ఈ పర్వం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఎంతటి వారైనా అధర్మం వైపు ఉంటే ఓటమి తప్పదు అని. కర్ణ పర్వం కర్ణుడి సారథ్యంలో యుద్ధం మరియు అతని మరణం. ఈ పర్వం ద్వారా మనం నేర్చుకోవాల్సింది తప్పుడు స్నేహాలు మరియు అతి దానగుణం ఒక్కోసారి ప్రాణాల మీదకు తెస్తాయి అని. శల్య పర్వం యుద్ధం ముగింపు మరియు దుర్యోధనుడి పతనం. ఈ పర్వం ద్వారా మనం నేర్చుకోవాల్సింది చేసిన తప్పులకు శిక్ష అనుభవించక తప్పదు, గర్వం మనిషిని ఏకాకిని చేస్తుంది అని. సౌప్తిక పర్వం నిద్రిస్తున్న సైన్యంపై అశ్వత్థామ తాడి. ఈ పర్వం ద్వారా మనం నేర్చుకోవాల్సింది పగ ప్రతీకారం వల్ల అమాయకులే బలైపోతారు అని. స్త్రీ పర్వం యుద్ధంలో మరణించిన వారి కోసం స్త్రీల విలాపం. ఈ పర్వం ద్వారా మనం నేర్చుకోవాల్సింది యుద్ధం వల్ల చివరకు మిగిలేది కన్నీరు మరియు శూన్యం మాత్రమే అని. శాంతి పర్వం భీష్ముడి ధర్మరాజుకు రాజనీతి బోధించడం. ఈ పర్వం ద్వారా మనం నేర్చుకోవాల్సింది అధికారం బాధ్యతతో కూడినది, మనశ్శాంతే నిజమైన విజయం అని. అనుశాసనిక పర్వం ధర్మరాజుకు ధర్మసూత్రాలు ఉపదేశం. ఈ పర్వం ద్వారా మనం నేర్చుకోవాల్సింది పెద్దల మాటలు వినడం మరియు దాన ధర్మాలు చేయడం వల్ల కీర్తి లభిస్తుంది అని. అశ్వమేధ పర్వం ధర్మరాజు నిర్వహించిన అశ్వమేధ యాగం. ఈ పర్వం ద్వారా మనం నేర్చుకోవాల్సింది పశ్చాత్తాపం మరియు పుణ్యకార్యాల ద్వారా మనసు శుద్ధి చేసుకోవాలి అని. ఆశ్రమవాస పర్వం ధృతరాష్ట్రుడు, గాంధారి మరియు కుంతీదేవి అడవికి వెళ్ళడం. ఈ పర్వం ద్వారా మనం నేర్చుకోవాల్సింది వయసు పెరిగే కొద్దీ బంధాలను వదిలి భగవంతునిపై దృష్టి పెట్టాలి అని. మౌసల పర్వం యదువంశం అంతం మరియు కృష్ణుడి నిర్యాణం. ఈ పర్వం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఎంతటి వారైనా కాలానికి తలొగ్గాల్సిందే, అలాగే కొన్ని నిర్ణయాలు వంశాన్నే నాశనం చేస్తాయి అని. మహాప్రస్థానిక పర్వం పాండవుల హిమాలయ యాత్ర. ఈ పర్వం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు, మనం చేసే పుణ్యమే మన వెంట వస్తుంది అని. స్వర్గారోహణ పర్వం పాండవులు స్వర్గానికి వెళ్ళడం. ఈ పర్వం ద్వారా మనం నేర్చుకోవాల్సింది చివరి వరకు ధర్మాన్ని వీడని వాడికే నిజమైన శాంతి అంటే మోక్షం లభిస్తుంది అని. సో ఫ్రెండ్స్, ఇవి మహాభారతంలో ప్రస్తావించబడిన 18 పర్వాలు మరియు వాటి యొక్క నీతి. ఈ మహాభారతం ఎపిసోడ్ వైజ్గా రిలీజ్ చేస్తూ నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. సో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వారికి కిరణ్స్ ఫ్యాక్టోపీడియా ద్వారా కొన్ని బహుమతులు గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాం. ఈ జర్నీలో మీరు కూడా ఒక పార్ట్ అవ్వాలని కోరుకుంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, అలాగే రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఉంచండి. యతో ధర్మస్తతో జయః. ఓం నమో భగవతే వాసుదేవాయ.